అందరికీ నమస్కారాలు. 2019-24 మధ్యకాలంలో 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన అత్యంత దుర్మార్గమైన పాలకుడుగా ముద్ర వేసుకున్న జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమైన విభేదాలతో అనుకోకుండా జరిగిన ఒక బీసీ కార్యకర్త హత్యను తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడానికి అనంతపురం జిల్లాకు రావడం అనైతికం. ఎందుకంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకులను ఇళ్ళ నుంచి బయటకు రానివ్వడంలే. అట్లాగే ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు చేసుకోవడానికి పోతే అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు, అక్రమంగా నిర్బంధించారు. వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలు చిన్నపాటి పోస్ట్ పెట్టిన దానికే జైళ్ళకు పంపించి నానా హింసలు పెట్టారు. ఒక రకంగా 5 ఏళ్ల పాటు ఆటవిక రాజ్యాన్ని నడిపాడు జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లాలోనే అనేక దుర్మార్గాలు, దౌర్జన్యాలు వైసీపీ పాలనలో మనం కళ్ళారా చూసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి పాలన ప్రారంభమైన తర్వాత శాంతి భద్రతలకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. ఏ పార్టీ వ్యక్తి తప్పు చేసినా నిర్దాక్షిణ్యంగా శిక్షించాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆదేశం కూడా అదే. అందువల్లనే అనుకోకుండా జరిగిన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన లింగమయ్య చనిపోవడం అత్యంత బాధాకరం. ఆ రోజు పార్టీలకు అతీతంగా మా నాయకులు కూడా వెళ్ళి ఆయన మృతికి సంతాపం నిర్ద్వందంగా ఖండించడం జరిగింది. ఎందుకంటే అది జరగకూడని ఘటన. కట్టెతో కొట్టినాడు, అతనికి దెబ్బ తగిలింది, చనిపోయినాడు. కారణం ఏదైనా దానికి కారకులను కాపాడే ప్రయత్నం స్థానిక శాసనసభ్యురాలి హోదాలో సునీతమ్మ చేయలేదు. నిందితులు తన బంధువులను కూడా చూడకోకుండా ఆమె పోలీసులకు సరెండర్ అయ్యే విధంగా చూసుకున్నారు తప్ప చట్ట ప్రకారం వాళ్ళు పోలీసులు వ్యవహరించారు, వీళ్ళని అరెస్ట్ చేశారు. లింగమయ్య హత్య జరిగిన 48 గంటలు గడవకముందే దోషులని అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంటే సాధ్యమయ్యేదని నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటే దోషులు లేదా నిందితులు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయి ఉంటే హత్య జరిగిన 48 గంటల్లో వాళ్ళను అరెస్ట్ చేసే అవకాశం, స్వేచ్ఛ పోలీసులకు ఉండేదా? చేయనిచ్చే వాళ్ళ అధికార పార్టీ నాయకులని నేను అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఏనాడు నేర రాజకీయాలను ప్రోత్సహించదు. ఎవరైనా నేరాలకు పాల్పడితే వాళ్ళను ఉపేక్షించదు. చట్టం స్వేచ్ఛగా తన పని తాను చేసుకునే విధంగా చూడడమే తెలుగుదేశం పార్టీ రాజకీయ ధర్మం. కాబట్టి అక్కడ పోలీసులు స్వేచ్ఛగా వ్యవహరించారు.
అరెస్ట్ చేయగలిగారు. చట్ట ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతాం. దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన యాగి చూస్తే దాదాపు 1100 మందిని పోలీసులను జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఇదే ప్రభుత్వం వినియోగించింది. 250 మంది పోలీసులను ఒక హెలీప్యాడ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి రక్షణకే కేటాయించింది ప్రభుత్వం. అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా అతను వస్తున్నాడు కాబట్టి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తే వైసీపీ కార్యకర్తలు చేసింది ఏమిటని నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రజల అభిమానాన్ని పూర్తిగా కోల్పోయి 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాని ఒక దిక్కులేని పార్టీగా మిగిలిపోయి మీ నాయకుడు వస్తే మీరు చేసిన వ్యవహారం ఏంటో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోమని నేను వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నా. మీ నాయకుడు వస్తే 250 మంది పోలీసుల సంరక్షణలో ఉన్న హెలీప్యాడ్లో స్వేచ్ఛగా దిగే అవకాశం కూడా పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షునికి ఇవ్వలేదంటే ఆ పార్టీ కార్యకర్తలు ఎంత సైకోలుగా వ్యవహరించారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే విపరీతమైన మనస్తత్వం ఉన్న నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తున్న వైసీపీ కాబట్టి యథారాజా తథా ప్రజ, అధ్యక్షుడు ఆ విధంగా ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు మరో రకంగా ఉండేదానికి అవకాశమే లేదు. కాబట్టే అతన్ని ప్రశాంతంగా దిగనీయలేదు. అంతమంది పోలీసులున్న పోలీసుల మీద రాళ్లదాడి చేశారు వైసీపీ కార్యకర్తలని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పార్టీలు చూడకోకుండా, రాజకీయాలు చూడకోకుండా లింగమయ్య హత్య కేసులో నిందితులను ఎంత స్వేచ్ఛగా అరెస్ట్ చేశారో, నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోలీసుల మీద దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపైన కూడా అంతే కఠినంగా వ్యవహరించాలని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఓ పౌరుడిగా. ఎందుకంటే శాంతి భద్రతల రక్షణ అత్యంత ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్న ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసు వ్యవస్థ కూడా దుర్మార్గుల విషయంలో, లా బ్రేకర్స్, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల విషయంలో అంతే కఠినంగా ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అక్కడ ఒక బీసీ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహిస్తూ ఉన్నాడు, సుధాకర్ యాదవ్. జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, చట్టసభలో సభ్యుడు, ఇప్పుడు కూడా విఘ్నత మర్చిపోయి ఎంత అసహనంగా, ఎంత దారుణంగా ఒక బీసీ పోలీస్ అధికారి పైన అతను మాట్లాడాడంటే బీసీలమందరం కూడా తీవ్రంగా బాధపడుతున్నాం. ఈరోజు సుధాకర్ యాదవ్ పైన జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలి. బేషరతుగా బీసీలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఎట్లా మాట్లాడతావు? అదే ఒక రెడ్డి అధికారి అయితే నువ్వు ఆ మాటలు మాట్లాడేవాడివే జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అంటే అతను విధులు నిర్వహిస్తున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టరు ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక బీసీ వ్యక్తి కాబట్టి నీ నోటికి వచ్చినట్లు మాట్లాడతావా? అగ్రవర్ణ దురహంకారంతో మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ జిల్లా బీసీల జిల్లా, ఈ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. బీసీలకు ఏం జరిగినా కాపాడుకునే దమ్ము ధైర్యము తెలుగుదేశం పార్టీకి, మాకు ఈ జిల్లా బీసీలకు ఉందని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు
వారం లోపల నీవు క్షమాపణ చెప్పకపోతే బీసీలందరినీ సమీకరించి నీ మీద రాజకీయ యుద్ధం చేస్తామని కూడా నేను జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నా. తమాషా చేస్తావా? ఒక బీసీ అధికారిని నువ్వు నోటుకొచ్చినట్లు మాట్లాడతావా? అతను నిజాయితీపరుడు. అతను చేయని ఏదో వీడియో కాల్లో సునీతమ్మతో మాట్లాడించాడంట. నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? ఎవడు చెప్పాడు నీకు ఆ మాట? ఎవరి మాటలు నమ్మి నువ్వు ఆ రకంగా ఒక బీసీ అధికారి మీద అభాండాలు వేస్తావు, ఆరోపణలు చేస్తావు, నిరాధారమైన నిందలు వేస్తావు? ఏమనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు బీసీలు అంటే నీకు అంత అలుస, అంత చులకన? ఎట్లా మాట్లాడతావు నువ్వు? అదే ఒక రెడ్డి అధికారి అయితే నువ్వు అట్లా మాట్లాడేవానివా? కాబట్టి బీసీలకు జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలా. చెప్పకపోతే బీసీల ప్రతాపం ఏంటో కూడా చెవి చూడాల్సి వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వైసీపీ నాయకులు ఇప్పటికీ ప్రయత్నం చేయకపోవడం ఒక రకంగా లింగమయ్య అనే బీసీ కుటుంబాన్ని అవమానించడమే. ఒకవైపు ఒక కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాన్ని, బాధలో ఉన్న కుటుంబాన్ని నీ రాజకీయానికి ఉపయోగించుకుంటావు. మరో బీసీ అధికారి పైన అసందర్భ ప్రేలాపనలు పేలి ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు వాగుతావా నువ్వు జగన్మోహన్ రెడ్డి? బీసీలంటే అంత చులకనగా చూస్తావా నువ్వు? కాబట్టి బీసీ బిడ్డలుగా మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నువ్వు క్షమాపణ చెప్పకపోతే రాజకీయంగా ఇంకా ఇంకా పతనమైపోతావు జగన్మోహన్ రెడ్డి అని నేను హెచ్చరిస్తూ ఉన్నా. నిన్న జరిగిన యాగి కానీ రాజకీయ రాద్ధాంతం కానీ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఎవరో కూడా అంగీకరించరు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మేలు చేసేది కాదు. బీసీల మరణాలని మీరు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తే ఏ బీసీ కూడా మీకు సహకరించడు. బీసీలు మీ వెంట రారు. కాబట్టి నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, వైసీపీ నాయకులారా ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీ జగన్మోహన్ రెడ్డి మైండ్ ఎప్పుడో దొబ్బింది, అది ఇంకా బాగు కాలేదు. ఇంకా అతను అదే మానసికమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ పార్టీ బతికేది కాదు. ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి కాపాడుకోలేడు. ఇంకా ఇంకా మీరు భ్రమంలో బతికితే మీరు కూడా ప్రజల్లో మరింత చులకనవుతారు. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమగ్రంగా అభివృద్ధి దిశగా శరవేగంగా ముందుకు పోతూ ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మళ్ళా అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మంచి జరుగుతూ ఉంది. రాయితీ రుణాలు ఇస్తూ ఉన్నాం. ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలను మళ్ళా ప్రారంభం చేశాం. ఒక మంచి పరిపాలన ప్రజల ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళా ఈ రాష్ట్రం ఒక అద్భుతమైన మంచి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంది. దీన్ని చెడగొట్టడానికి ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసులని మీరు తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్కారం.